టేస్టీ ఫుడ్లో ఇవాళ మనం బ్రెడ్ హల్వా చూద్దామండి. దానికి మనం చక్కగా బ్రెడ్ ప్యాకెట్ తీసుకుంటే దానికి ఒక గ్లాసున్నర పంచదార పడుతుందండి. ఒక గ్లాసున్నర పంచదార, మనం పంచదార పాకం ఎలాగంటే గులాబ్ జాముకి పాకం పడతాం కదా, అలా పడితే సరిపోతుంది. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇలాగ ఒక గ్లాస్ తీసుకుంటే ఒక గ్లాసున్నర, కొంచెం తీపి ఎక్కువ కావాలనుకుంటే 2 గ్లాసులు వేసుకోవచ్చు అండి. అది పంచదార పాకానికి సరిపోతుంది. ఇది మన మరీ తీగ పాకం అది వచ్చేయక్కర్లేదు, గులాబ్ జామ్ పాకం వస్తే సరిపోతుంది. ఇలా పాకం పట్టేసుకున్నాక ఈ బ్రెడ్ని మనం నూనె కానీ నెయ్యి కానీ మీకు ఏది వెసులుబాటు అయితే దాన్ని పెట్టుకొని బాగా బాగా వేడెక్కాలండి. నూనె బాగా వేడెక్కా కొంచెం పొడవాటి చట్టం లాంటిది తీసుకోండి. బ్రెడ్లు పడంగానే వేయించేసేయండి. నూనె బాగా వేడెక్కాక బ్రెడ్ పడంగానే వేయించేసేయండి. మీరు ఇంకా దాన్ని ఏం ఆలోచించక్కర్లేదు. ముక్కలు చేయడం అది ఏం అక్కర్లే, చుట్టూరా తీసేయడం ఏం వద్దు, ప్రతిదీ ఉపయోగపడుతుంది. శుభ్రంగా ఎర్రగా వేయించేసేయండి. ఎర్రగా వేయించేసుకొని అన్నీ పక్కన పెట్టుకుంటే చాలా కరకరకరమనే వస్తుంది. దాన్ని శుభ్రంగా ఒక బేసిన్లో తీసుకొని చల్లారాక చిన్న 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 ముక్కలు చేసి ఈ పాకం పట్టుకుంటాం కదా, దాన్ని అప్పటికి కొంచెం ఏమైనా చల్లారింది అనిపిస్తే స్టవ్ మీద పెట్టి ఈ బ్రెడ్ ముక్కలన్నీ వేసి శుభ్రంగాను మనం ఒక 2 నిమిషాలు ఉంచామనుకోండి, దగ్గరగా భలే మంచి పాకం భలే వచ్చేస్తుందండి. ముక్కలన్నీ దగ్గరగా అయిపోయి అప్పుడు ఒక బాండ్లీలో మనం జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ మన ఇష్టం ఏదైతే అది వేసుకొని పెట్టేసుకుంటే బ్రెడ్ హల్వా చాలా బాగుంటుంది. ఇది ఈజీగా చేసుకోవచ్చండి. చిన్నపిల్లలకి కూడా అప్పటికప్పుడు అడిగినా చక్కగా ఒక పావు గంటలో అయిపోతుంది. స్వీట్ ఇది బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, పాకం అంతే అలా అంటుకుంటే చాలు, మరి ఇలా తీగ పాకాలు అది ఏం వచ్చేయక్కర్లేదు. అది మనం ఇలాగ ఈ బ్రెడ్ ముక్కలు ఉంటాయి కదా, వీటన్నిటిని ఇందులో వేసేసుకుని చేసుకుంటే కనుక అవి నెమ్మదిగా మొత్తం అంతా పీల్చేసుకుంటుంది. మనం గరిటతో ఇలా 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 అంటూ ఉంటే దగ్గరగా వచ్చేస్తుంది. శుభ్రంగా ఒక 3-4 ఉడుకులు వచ్చేసేపటికి అంత దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు దానితో అదే చిదిమిపోతుంది. అప్పుడు మెత్తగా అయిపోయిన తర్వాత దగ్గరగా కలిపేసి మూత పెట్టేస్తే మొత్తం అలా ఉన్నప్పుడు మూత పెట్టేస్తే మొత్తం పీల్చేసుకుంటుంది. బాగా నెయ్యి మాత్రం వేసి ఈ జీడిపప్పులు ఇవన్నీ వేసుకొని మూత పెట్టేసి వదిలేస్తే ఈ బ్రెడ్ హల్వా అద్భుతంగా తయారైపోతుందండి. చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 రోజుల వరకు కూడా ఏమవుదు. వేడివేడిగానే తినచ్చు, చల్లగానే తినచ్చు. ఈ పుట్టినరోజులకి, పెళ్లి రోజులకి సింపుల్గా చేసేసుకోవాలంటే ఈ స్వీట్ చేసేసుకుంటే సరిపోతుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.